బీఆర్ఎస్ రజతోత్సవ సభతో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయి. బీఆర్ఎస్ ను బద్నాం చేయడమే లక్ష్యంగా మళ్లీ చేతులు కలిపాయి. సభకు సరిగ్గా 3 రోజుల ముందు డైవర్షన్ టాక్టిక్స్ కు పాల్పడుతున్నాయి. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక పేరుతో మరోసారి డ్రామాలకు తెరలేపాయి. ఏడాది తర్వాత గులాబీ ఉత్సవం వేళ ఢిల్లీ నుంచి హఠాత్తుగా రిపోర్టు ఊడిపడింది. ఇన్నాళ్లు అడిగినా ఇవ్వలేమని దాటేసిన ఎన్డీఎస్ఏ ఇప్పుడు హడావిడిగా నివేదికను అందజేయడం, దానిని గంట వ్యవధిలోనే రేవంత్ సర్కార్ లీక్ చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్లు బీఆర్ఎస్ ను బదనాం చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ ఒక పిల్లర్ కుంగిపోగానే వాయువేగంతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పందించి గంటల వ్యవధిలోనే ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకుంది. ఇంజనీర్లు కనీసం పిల్లర్ వద్దకు వెళ్లి పరిశీలించకుండానే హస్తినాకు తిరిగి పయనమై ఆఘమేఘాలపై ప్రాథమిక నివేదిక ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో దాని ఆధారంగా కాంగ్రెస్, బీజేపీ బీఆర్ఎస్ పై బురద చల్లాయి. కట్ చేస్తే మేడిగడ్డ బరాజ్ లో పిల్లర్ కుంగుబాటు ఘటన జరిగి ఏడాదిన్నర దాటుతుంది. కానీ నిన్నటిదాకా ఎన్డీఎస్ఏ తుది నివేదిక అసలు తాము తుది నివేదిక ఇచ్చే పరిస్థితి లేకుండా చేశారంటూ ఇన్నాళ్లు తెలంగాణ ఇంజనీర్లపై ఆరోపణలు చేసిన ఎన్డీఎస్ఏ ఏదో కలపడినట్టు, ఉపద్రవమేదో ముంచుకొచ్చినట్టు రాత్రికి రాత్రి కాళేశ్వరం బరాజ్లపై నివేదిక ఇచ్చింది. అది సరిగ్గా బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు 2 రోజుల ముందు. సభ చారిత్రాత్మకంగా జరుగుతుందనే స్పష్టమైన సంకేతాలు ప్రజల్లో అనూహ్య స్పందన వస్తున్నా, ఇలాంటి తరుణంలో ఈ ఉలికిపాటు దేనికి సంకేతం? ఏడాదిన్నరలో కాంగ్రెస్ సర్కార్ వరుస వైఫల్యాలు, రైతులు సహా అన్ని వర్గాల్లో పెళ్లుబికుతున్న అసంతృప్త జ్వాలలు, ఏ గ్రామానికి పోయినా కేసీఆర్ సారే మళ్లీ రావాలంటూ తెలంగాణ ప్రజలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు. ఇంకేముంది, కాంగ్రెస్ కు కేసీఆర్ భయం పట్టుకుంది. ఏడాదిన్నరగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కష్టమొచ్చిన ప్రతిసారి పరోక్షంగా ఆదుకుంటున్న హస్తినాలోని బీజేపీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అందుకే ఉన్న ఫలంగా ఎన్డీఎస్ఏ నివేదిక రూపంలో కాంగ్రెస్ పార్టీకి దన్నుగా నిలిచేలా డైవర్షన్ రాజకీయానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం దేశంలో ఎక్కడా ఎలాంటి డ్యాంలు, ప్రాజెక్టులకు ప్రమాదం వాటిల్లినా వాటిపై వెంటనే తనకు తానుగా స్పందించి వాటిని సందర్శించి వివరాలు తెలుసుకుని నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి సిఫారసులు చేయాల్సిన అధికారం, బాధ్యత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఉంది. అందుకు అనుగుణంగానే 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బరాజ్ లోని పిల్లర్ కుంగుబాటునకు గురైన వెంటనే ఆ చట్టాన్ని ఆసరా చేసుకుని ఎన్డీఎస్ఏ ఆఘమేఘాల మీద ఎన్డీఎస్ చైర్మన్ అనిల్ జైన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ అక్టోబర్ 23న రాష్ట్రానికి వచ్చింది. 24వ తేదీన మేడిగడ్డ బరాజ్ను సందర్శించింది. 25న సాగునీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు, ప్రాజెక్టు అధికారులు, బరాజ్ నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశమై వివరాలు సేకరించారు. మరో 20 టెక్నికల్ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ సమాచారాన్ని రాష్ట్ర అధికారులు ఇవ్వకముందే అక్టోబర్ 29 నాటికే కాళేశ్వరం బరాజ్ ఘటనపై ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. అది అప్పటి ప్రభుత్వానికి ఇవ్వకుండా నేరుగా పత్రికలకు విడుదల. స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం, అధికారం ఉన్నా 4 నెలల పాటు ఎన్డీఎస్ఏ ఏనాడు మేడిగడ్డ ఘటనపై మళ్లీ స్పందించలేదు. మేడిగడ్డ బరాజ్ ను పూర్తి స్థాయిలో పరిశీలించి లోపాలను గుర్తించడంతో పాటు తదుపరి చేపట్టాల్సిన పునరుద్ధరణ చర్యలపై తగిన సిఫారసులు చేయాలని కోరుతూ కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 13న విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మేడిగడ్డ బరాజ్ ఘటనకు సంబంధించి అధ్యయనానికి సిడబ్ల్యూసి గోదావరి నది యాజమాన్య బోర్డు మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఎన్డీఎస్ఏ 6 సభ్యుల నిపుణుల కమిటీని 2024 మార్చిలో నియమించింది. అయితే నాడు వారం రోజుల్లోనే నివేదిక ఇచ్చిన ఎన్డీఎస్ఏను ఈసారి మాత్రం 4 నెలల్లో రిపోర్టు ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. ఆ నిపుణుల కమిటీ 2024 మార్చి 6, 7, 8, 9 తేదీల్లో, ఆ తర్వాత 20, 21, 22 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించింది. స్వయంగా వెళ్లి 3 బరాజ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించింది.
సరిగ్గా పార్లమెంట్ ఎన్నికల ముందు 2024 మే 7న కేవలం మధ్యంతర నివేదికను ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్, రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు పంపించారు. ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే డిజైన్, నిర్మాణం, ఓఆర్ఎం తదితర వైఫల్యాల మూలంగానే బరాజ్ పిల్లర్ కుంగిందని ఊహాజనితంగా రిపోర్ట్ ఇచ్చారు. దానిపై నాడు కాంగ్రెస్, బీజేపీలు నానా హడావిడి చేశారు. 16 నెలల కాంగ్రెస్ పాలనలో సాగునీరు అందక పంటలు ఎండిపోతుండటంతో రైతాంగం కన్నెర్ర చేస్తుంది. పాలన పడకేయగా సబ్బండ వర్గాల్లో వ్యతిరేకత పెల్లుబిక్కుతోంది. దీంతో సర్కార్ ఉక్కిరిబిక్కిరవుతుంది. ఇప్పుడు సర్కార్ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ ను మరోసారి బదనాం చేసేందుకు పూనుకోగా కేంద్రం తన వంతుగా లోపాయికారి సహకారాన్ని అందిస్తోంది. మొత్తంగా రెండు పార్టీలు కూడబలుక్కొని కాళేశ్వరం ప్రాజెక్టును కథం పట్టించి తద్వారా బీఆర్ఎస్ ను, కేసీఆర్ ను బదనాం చేయాలని పన్నాగాలు పన్నుతున్నాయని రాజకీయ విశ్లేషకులు బలంగా వాదిస్తున్నారు.